హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ డే టు ఆల్. దిస్ ఈజ్ హర్నా, చార్టర్డ్ అకౌంటెంట్, 7/1 అరణ్యాలపేట, గుంటూరు. ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖు. నాన్ ట్యాక్స్ ఆడిట్స్ అంటే శాలరీడ్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదంటే ప్రొపరైటరీ కన్సర్న్స్ ₹1,00,00,000 కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, చిన్న చిన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళందరూ నాన్ ట్యాక్స్ ఆడిట్స్ అంటారు. ఇండివిజువల్స్ కానీ ఎవరైనా సరే. అంటే మీ వ్యాపారం కనుక లేకపోతే వాళ్ళందరూ కూడా, వ్యాపారం ఉన్నా కూడా ₹1,00,00,000 కంటే తక్కువ టర్న్ ఓవర్ కనుక జరిగితే వాళ్ళు, ఏదన్నా ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అమ్మినా కొన్నా వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసుకోవాల్సిన టైం డ్యూ డేట్ సెప్టెంబర్ 15వ తారీఖు. అంటే ఇంకా కరెక్ట్గా వారం రోజులు ఉంది. ఇప్పటికి ఇంకా కొంతమంది ఫోన్ చేసి, సార్ ఎక్స్టెన్షన్ చేస్తారంట కదా మరలా ఇంకో 2 నెలలు, ఆల్రెడీ జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 కంటే 1.5 మంత్ ఎక్స్టెన్షన్ చేయాలి, మరలా ఎక్స్టెన్షన్ చేస్తారంట కదా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నాన్ ట్యాక్స్ ఆడిట్స్ ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే ట్యాక్స్ ఆడిట్స్ ఎప్పుడు అవుతాయి? సెప్టెంబర్ 30వ తారీఖు ట్యాక్స్ ఆడిట్కి ఫైల్ చేయాలి. మేబీ ఎక్స్టెన్షన్ చేస్తారనుకుంటున్నాం, తెలియదు. కోరుకోవద్దు, ఎక్స్టెన్షన్ చేయాలని కోరుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్ 30 అంటే 6 నెలలు అయిపోయి ఉంటుంది. అంటే మీ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంబంధించింది అడ్జస్ట్మెంట్స్ కానీ ఫైనలైజేషన్స్ ఏమైనా చేసుకోవాలంటే 6 నెలలు అయిపోతే, దీన్ని ఇంకో 3 నెలలు 4 నెలలు ఎక్స్టెన్షన్ చేస్తే మీరు ఇంకేమైనా కరెంట్ ఇయర్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలన్నా, లాస్ట్ ఇయర్లో చేసిన తప్పులు ఏదైనా సరిదిద్దుకోవాలని ఎప్పుడు సరిదిద్దుకుంటారు? ఇంకా కాబట్టి ఎప్పుడు కూడా ఎర్లీగా అయితేనే, ఏదైనా లాస్ట్ ఇయర్లో చేసిన పొరపాట్లు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోలేకపోతే అది ఇయర్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ ట్యాక్స్ ఆడిట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ చేయరు. ఇప్పటికే ఆల్రెడీ రిటర్న్స్ కనుక మీరు ఫైల్ చేసి ఉంటే కనుక ఐ అప్రిషియేట్ యువర్ ఇన్ టైమ్ కంప్లైన్స్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఫైల్ చేసుకోండి. అండ్ పైగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా కష్టమైపోయింది ఐటీ రిటర్న్స్ ఫైనలైజ్ చేయటం. ఏఐఎస్, టీఐఎస్, 26AS అని చెప్పని, డీమ్యాట్ స్టేట్మెంట్స్ అని చెప్పని, బ్యాంక్ స్టేట్మెంట్స్ రికన్సిలియేషన్ అని, టీడీఎస్ రికన్సిలియేషన్ అని చాలా వర్క్ ఎక్కువైపోయింది. కాబట్టి ముందుగానే మీరు ఆడిటర్ దగ్గరికి వెళ్ళి ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసి జాగ్రత్తగా రిటర్న్ ఫైల్ చేసుకోండి. ఫైల్ చేసుకోకపోతే కనుక మీకు లేట్ ఫీజులు, ఇంట్రెస్ట్లు, పెనాల్టీస్, చాలా విజిలెన్స్ ఎక్కువైపోయింది. ఇన్కంప్లయన్సెస్ అనేది చాలా కాస్ట్ అయింది. ట్యాక్స్ కంటే ఇన్కంప్లయన్సెస్ కాస్ట్ చాలా ఎక్కువైపోయింది. ట్యాక్స్ ఆడిట్స్ వాళ్ళు కూడా సెప్టెంబర్ 30 లాస్ట్ డేటు. ప్రస్తుతానికైతే కనుక ఎక్స్టెన్షన్ చేయాలని కోరుకోవద్దు. అండ్ ముందుగానే డేటా సబ్మిట్ చేసుకొని జాగ్రత్తగా ఫైల్ చేసుకోండి. ఎందుకంటే ఎంఎస్ఎంఈ డిస్క్లోజర్, క్లాజ్ 44 డిస్క్లోజర్స్ అని చెప్పని చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సెప్టెంబర్ 15 నాన్ ట్యాక్స్ ఆడిట్స్కి లాస్ట్ డేటు, సెప్టెంబర్ 30 ట్యాక్స్ ఆడిట్స్కి లాస్ట్ డేటు ప్రస్తుతానికైతే కనుక. సో అందరూ కూడా ఇన్ టైంకి సబ్మిట్ చేసి మీ ఆడిటర్ ద్వారా, చార్టర్డ్ అకౌంట్ ద్వారా సబ్మిట్ చేసుకొని దేశానికి దోహదపడతారని, మీరు కూడా మీ బిజినెస్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.